మన రక్షకుడు విమోచకుడు ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కూడిచ్చినటువంటి దేవుని యొక్క జనాంగానికి, దైవ జనులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనములు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా చెప్పండి, హల్లెలూయా. ఒక మంచి పదమే హల్లెలూయా అంటే తప్పలేదు. చాలా సార్లు మన యొక్క ఏమొస్తుందంటే కఠినమైన మాటలు మన నోట వస్తుంటాయి. భయంకరమైనటువంటి మనిషికి, ఎదుటి మనిషికి సమస్య కలిగించే మాటలు వస్తుంటాయి. రకరకాలైనటువంటి గర్వ మాటలు కూడా మనిషికి వస్తుంటాయి. ఈ దేవుడికి ఇష్టం లేదు. కానీ హల్లెలూయా అంటే దేవుని స్తుతించుడే, మంచిదే. కాబట్టి అపార్థం చేసుకోకండి. ఇప్పుడు ఎక్కువ సార్లు చెప్పండి, ఎక్కువ బ్రదర్స్ లో వాక్యం చెప్తాను బట్టి దాన్ని కూడా తగ్గించాను. ఎప్పుడో సార్ వస్తుంది, మంచిది. వచ్చిన ప్రార్థన చేసుకోండి, వాక్యానికి వెళ్ళిపోదాం. కృపా కలిగిన గల మా తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా సజీవుడు ప్రభు, నీ పరిశుద్ధ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అనేక నా తండ్రి ప్రభు వారాల తరువాతనైనా మరలా నా తండ్రి నీ సన్నిధికి నా తండ్రి ఇక్కడికి వచ్చి నా తండ్రి నీ సన్నిధిలో నిలబడిన ఆయన నీ మాటలు చెబుతున్న నా తండ్రి, నువ్వు చెప్పిన కృపను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలుసు. ఈ సమయంలో నా తండ్రి కొన్ని లేఖనాల ద్వారా నా తండ్రి మాట్లాడినవాడిగా తండ్రి కొంత సమయం ఆయన నీ శిలువ చాటును మరుగుపరిచి మీరు మాట్లాడి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధంగా వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చదువుకున్నాం. గతంలో ఒకసారి కూడా చెప్పుకుంటాను ఈ వాక్యాన్ని. అయినా మరొకసారి మరలా ఆ దినములలో హిజ్కియాకు మరణకరణమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడనైన యెషయా అతని ఎద్దకు వచ్చి నీవు మరణమవుతున్నావు, బ్రతుకు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనైన సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతును కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను. ఇక 15 సంవత్సరముల ఆయుష్ను నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును నీ పట్టణమును అష్షూరు రాజు చేతిలో నుండి పడకుండా విడిపించదను. దేవునామానికి స్తోత్రం. ఈ చదివినటువంటి యొక్క అంశం ఏదో కట్టుకథ కాదు. హిజ్కియా కాలంలో జరిగినటువంటి ఒక నిజ సంఘటన పరిశుద్ధాత్మ దేవుడు ఇందులో రాయించాడు. అనేక సార్లు చదువుకున్నాం, చదువుతూనే ఉన్నాం, విని ఉండాలి చాలా సార్లు కూడా.
కాబట్టి విశ్వాసమైనటువంటి మనకి బాగా పరిచయం ఈ వాక్యం మాకు. ప్రేమైన జన్మ దేవుని బిడ్డలారా, ఈ రాజుకి మామూలు రోగం రాలేదు, కానీ మరణకరమైనటువంటి రోగము వచ్చింది. ఇప్పట్లో చూస్తే ఈ కోవిడ్ కూడా మరణకరమైనటువంటి రోగమే, కానీ మామూలు రోగం కాదు. దేవుడి మహాకృప చేత మనం ఇప్పుడు సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం దేవుని కృప తప్ప మన శక్తితో, మన భక్తితో, మన పరిశుద్ధత ఏంత మాత్రం కాదు. ఇప్పటికీ 2020 సంవత్సరం మార్చి నెల ఇంచుమించు 22వ తేదీ లాక్డౌన్ విధించినప్పటి నుండి ఇప్పటి వరకు 5,12,000 ఇంచుమించు 12,000 మంది చనిపోయినారు. 4 కోట్ల పైచీలకు కోలుకున్నారు కోవిడ్ వచ్చి. అది చివరి దేశం ఉండొచ్చు, కొంతమంది ఒక రకంగా తైలు ఉండొచ్చు, మొత్తానికి కోలుకున్నారు. మరలా కొంతమంది అది సోకి ఉండొచ్చు, బాగా ఉండొచ్చు, కొంతమందికి రాకుండానే ఉండొచ్చు. ఏదేమైనా దేవుడి మహాకృప. కాబట్టి ప్రపంచంలో దేవుని బిడ్డలారా, ఈయన మామూలు వ్యక్తి కాదు. ఈయన ఒక రాజు, ఒక దేశానికి గొప్ప రాజు. ఆ రాజు వచ్చినటువంటి యొక్క రోగము, జబ్బు ఏమిటంటే మరణం. అంటే ఇక తిరుగులేదు. మామూలుగా వచ్చినటువంటి జబ్బు కాదు, కానీ దేవుడే స్వయాన్ని చెప్పాడు ఇతను చనిపోతాడు అని ప్రవక్తకి. అతను ఇల్లు చక్కబెట్టుకోమనంటే తన యొక్క రాజ్యము తన కుమారుడికి అప్పగించు, ఏదో ఒక విధంగా అనమాట దేవుడు సూచనిచ్చాడు. ప్రేమ దేవుని బిడ్డారా, అయితే ఆయన ఏడ్చుతూ కన్నీళ్లు విడిచి, ప్రభువా యథార్థంగా నేను నీ యొక్క విషయాల్లో ఏ విషయాలు కూడా ఎట్లా నడుచుకుంటే ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తుంది. దేవుడి నామానికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎప్పుడైనా మన జీవితాల్లో కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ప్రతి ఒక్కరికి వచ్చినాయి. రానులంటే ఎవరు లేవు. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుయ్యా, నీ విషయాల్లో నేను ఎట్లా నేను నడుచుకుంటున్నాను చెప్పని చెప్పగలిగినటువంటి పరిస్థితులు మనలో ఉన్నాయా? సాధారణంగా స్త్రీలకి కన్నీళ్ళు వచ్చిన సహజం. ఎక్కడైనా ఒక 20 చనిపోయి ఏడుస్తుంటే వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళిపోయినంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు అయితే వీళ్ళు ఏడుస్తారు. మగవాళ్ళకి రావాలి సులభం కన్నీళ్ళు. అయితే ఈ రాజు కన్నీళ్లు విడిచాడు. ఏడుస్తూ దేవుడికి ప్రార్థన చేసినట్టుగా మనకి ఇక్కడ లేఖనాలు సెలవిస్తుంది. ప్రేమించిన దేవుని బిడ్డ, దేవుని యొక్క బిడ్డలు, దేవుడిని నమ్ముకున్నటువంటి వాళ్ళు, దేవుడి పైన ఆధారపడినటువంటి వాళ్ళు ఏ పరిస్థితిలో వచ్చినప్పుడు కూడా మనుషులకు వస్తే రావడం లేదు ఎక్కడ. అయితే వస్తే ప్రభువుతో ప్రార్థనలో మాట్లాడేటువంటి యొక్క విధానం ఎటువంటిదంటే, కొంతమంది ప్రార్థన కూడా తెలియదు. 2 సంవత్సరాలు చర్చకు వస్తున్నారు. ప్రార్థనలో అన్నమాట దేవునికి తెలియజేయాలి. ప్రేమించిన ఈ వ్యక్తి ఏడుస్తూ దేవుని దగ్గర మొరపెట్టుచున్నాడు. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుని, సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. దేవుని బిడ్డలను మనము ప్రార్థన చేసేటువంటి బాధ్యత మనది, మనకుంటాయి. ఈయన దేవుని పైన ఆధారపడ్డాడు. ఇంకొక రోజున మనం చూస్తే 2వ దినవృత్తాంత గ్రంథంలో 16వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. అక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఆయన కన్నా గొప్ప జబ్బే వచ్చి చనిపోయేది. అయితే దేవుడి పైన ఆయన ఆధారపడ్డట్టుగా కనిపించలేదు. 2వ దినవృత్తాంత గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం. ఆస
ఆస తన ఏలుబడి యందు తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను అని ఉన్నది ఇక్కడ. అంటే వైద్యుల కాడికి పోవడం తప్పని కాదు, కానీ ఈ రాజు దేవుడితో మొరపెట్టకుండా, దేవుడి దగ్గరికి వెళ్లకుండా, దేవుడి దగ్గరికి తన యొక్క సమస్యను చెప్పుకోకుండా, ఇతను గొప్ప రాజు. ఇతను ఈ లేఖనాలు చూసినప్పుడు దేవుడి గారి విచారణ చెప్పినట్టు ప్రార్థించకుండా వైద్యులు పట్టుకున్నాడు అని ఉన్నది ఇక్కడ. దేవుడి దగ్గరికి అసలు ఆ మాట ఎత్తలే. వచ్చే దగ్గర చూపించడం తప్పని కాదు నేను చెప్పేది. ఇప్పుడు మనకి ఏదైనా సందర్భం వస్తే చూపించడం కాదు, మనం చూపిస్తాము, ప్రార్థన చేస్తుంటాం, అది కూడా దేవుడి కృప వల్ల జరుగుతుంది. అయితే ఈ రోజు మాత్రం దేవుణ్ణి అక్కడ చదవం, ఇంకా ఆ తర్వాత కంటిన్యూ. ఆస తన పితరులతో కూడా నిద్రించి తన వేలుబడి యందు 41వ సంవత్సరమున మృతి నొందగా అత్తరు పనివారి చేత సిద్ధము చేయబడిన సుగంధ వర్గములతోను పరిమళ ద్రవ్యములతోను నిండిన పడక మీద జనులు అతన్ని ఉంచి అతని నిమిత్తము బహు విస్తారమైన గంధవర్గములను దహించి దావీదు పట్టణం మందు అతడు కొరకైన తొలపించుకొని సమాధి యందు అతని పాతిపెట్టిరి. ఇతను దేవుడి దగ్గర మొరపెట్టని పరిస్థితుల్లో రాజు కాబట్టి ఎంతో మంది స్పెషలిస్టులు ఉన్నప్పటికీ కూడా బ్రతకలేదు, చనిపోయాడు. ఇద్దరు రాజులు మనం ముందు కనిపిస్తున్నారు, ఇద్దరు గొప్ప రాజులే. ఒక ఆయనకి దేవుడే చెప్పాడు, అతను చెప్పు, ఒక మాట చెప్పు, చనిపోతాడని చెప్పు అని. కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు దేవుడు హిజ్కియా యొక్క కన్నీళ్లు చూశాడు, వేదన చూశాడు, బాధను చూశాడు. తన కొరకే ఏ విధంగా హిజ్కియా బ్రతికాడన్న విషయం గుర్తు. మరలా 17 సంవత్సరాలు తనకి ఆయుష్ ఇచ్చినట్టు చూస్తున్నాం. ఇతను దేవుని మరిచి లోకానుసారంగా వైద్యుల మీద ఆధారపడినప్పుడు ఇతను చనిపోయినట్టు కూడా చూస్తున్నాం. ఆశ కూడా ఇంచుమించు 5,80,000 మంది సైన్యం గలడు, చిన్నాడు కదా. నాకేమి మంది మార్పాల ముందు నాకేం గొప్ప రాజు అనుకున్నాడు. ఆయనైతే అంతకంటే ఎక్కువ ఉన్నప్పటికీ కూడా దేవుడి యొక్క అండ నాకు ఎంతో ముఖ్యం అనుకున్నాడు ఆయన ప్రేమించిన. కాబట్టి ఒక వ్యక్తి దగ్గర నా యథార్థత నీకు తెలియదా అంటే వచ్చి ఒక విషయం, అది పెద్ద సమస్య కాదు, అది తెలియదు అతనికి. నేను ఎంత మాత్రం యథార్థంగా ఉంటాను నీకు తెలియదు. భార్య భర్తతో చెప్పడమో సహజమే, అయితే భర్తకు తెలియదు. భర్త కూడా నా యథార్థత నీకు తెలియదా, భార్యకు కూడా తెలియదు. పిల్లలు కూడా తల్లిదండ్రులు నా యథార్థత మీకు తెలియదా, తెలియదు వాళ్ళకి. అయితే దేవుడికి సమస్తం తెలుసు. దేవుడి దగ్గర అంటున్నాడు హిజ్కియా, యథార్థంగా నేను నీ ఎదుట నేను ప్రవర్తించిన ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని అంటున్నాడు. ప్రేమించిన మధ్యలో పెట్టాలి. ఇక్కడ లేఖనం మనం ఒక లేఖనం చూస్తే యెషయా గ్రంథంలో కీర్తన 84:11 ఒక మాట ఉంది. దేవుడైన యెహోవా సూర్యుడును ఏడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. యథార్థంగా మనము ప్రవర్తిస్తే, మన ప్రవర్తన ఉంటే దేవుడు మనకి మేలు చేస్తాడు, కీడు చేయడు. యథార్థత అనేది ఇప్పుడు మనుషుల్లో మాయమైపోయింది, కరువైపోయింది. లోకం ఎట్లా ఉన్నప్పుడు కూడా మనం ఎట్లా ఉండాలంటే యథార్థంగా ఉండాలని వాక్యం. కాబట్టి
దేవుడు వాక్యము సజీవమైనటువంటి వాక్యము, మనల్ని బ్రతికించే వాక్యము, మనం నడిపించే వాక్యము, పరలోకానికి తీసుకుపోయే వాక్యం మనకి ఏమయ్యా సెలవిస్తున్నదంటే, యథార్థంగా ప్రవర్తించేటువంటి వారికి ఆయన ఏదో ఒక మేలు చేస్తాడు. మన జీవితంలో మనం యథార్థంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా మనకి దేవుడు మేలు చేస్తాడు. లేఖనం సెలవిస్తుంది. ఏదో మనసుకు వచ్చింది చెప్పడమో చెందటమో కాదు, కానీ ఇది ఎటువంటిది అటువంటిది అట్లా కాదు. బైబిల్ లేఖనం ఏం చెప్తుందంటే, నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తే నీకు ఏదో ఒక మేలు చేస్తాడు దేవుడు ఖచ్చితంగా. హిజ్కియా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోలేదు, నేను ఎట్లా నీ యొక్క సన్నిధిలో యథార్థంగా ఉన్నానని అని దేవుడు అక్కడ దేవుడి సన్నిధిలో మొరపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అలాగనే సామెతలు కూడా మనం చూస్తే 11వ అధ్యాయం 20వ వచనంలో యథార్థంగా ప్రవర్తించేటువంటి వాళ్ళు ఆయనకి ఇష్టలు అంటారు దేవునికి. కొన్ని రాసింది కొన్ని విషయాలు దేవుడికి ఏ ఇష్టమో, ఏ ఆనందం కలిగిస్తే, సంతోషం కలిగిస్తే వాటిల్లో అవాక్యం రాయబడి ఉంది. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. యథార్థంగా ప్రవర్తిస్తే ఆయనకి ఇష్టం. ఈ రోజున కరువు అయిపోయింది. లోకానికి ఎట్లా కరువు వచ్చిందో ఆ విధంగా అనమాట దేవుని బిడ్డలకు కూడా కొన్ని విషయాలు కరువు అయిపోయినాయి. కానీ పరిస్థితులు ఎట్లా మారినా, ఏ విధంగా అనమాట ఒకవేళ ప్రపంచం ఉన్నా మనం మాత్రం వాక్యానుసారంగా మనం ప్రవర్తించాలి అని వాక్యం మనకు సెలవిస్తుంది. నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తే ఏదో ఒక మేలు చేస్తాడు దేవుడు నీకు. నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తే నువ్వు దేవుడికి ఇష్టడుగా ఉంటావు. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనము ఒకప్పుడు తెలియనప్పుడు, దేవుడిని ఎరగినప్పుడు, మనం ఎట్టున్నప్పుడు కూడా, దేవుడిలో మనం ఉన్నప్పుడు దేవుడు వాక్యానుసారంగా మనం ఉండాలని కూడా మనకు లేఖనాలు మనకు సెలవిస్తుంది. ఇంకొక వాక్యం మనం చూస్తే మనకు అందరికీ పరిచయమైనటువంటి వాక్యం 2వ దినవృత్తాంత గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ ఇంకొక మాట రాయబడింది యథార్థత గురించి. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. లోకమంతటా కూడా యథార్థంగా ఉండేటువంటి వాళ్ళని బలపరిచే విషయం. మనం ఆరాధించే దేవుడు, మనం బలపరిచే దేవుడు, మనల్ని ఓదార్చే దేవుడు, మనల్ని నడిపించే నాయకుడు ఆయన. కాబట్టి ప్రేమించిన దేవుని బిడ్డలారా, యథార్థంగా ఉంటే మనకి ఎన్నో మేలు ఉంటున్నాయని కూడా మనకి లేఖనాలు ఇక్కడ సెలవిస్తున్నాయి. ఆయన కన్నీళ్లు విడిచి ప్రార్థించినప్పుడు దేవుడు ఆలకించాడు. ఆ మాటకి, ఆయన అన్నటువంటి మాటకు కూడా దేవుడు కూడా ఇష్టపడ్డాడు. ఆ మాట నొచ్చుకోలేదు కానీ ఆ మాటకి ఆయన మెచ్చుకున్నట్టుగా లేఖనాలు ఇక్కడ సెలవిస్తుంది. ప్రేమించిన దేవుని బిడ్డలారా, తను తాను తగ్గించుకున్నా. కన్నీళ్ళు వస్తాయంటే సాధారణ మనిషికి, ఎంత మనిషి హృదయంలో పశ్చాత్తాపడితే తను తాను తగ్గించుకొని దేవుని దగ్గర మొరపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు, అంగీకరించాడు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 15 సంవత్సరములు అతను ఆయుష్ పొడిగించి అతను మరలా అతన్ని మరి ఆయన దేవుడి కృపలో జ్ఞాపకం చేసుకున్నట్టు మనం చూస్తున్నాం. ఇంకొక దగ్గర మనం చూస్తే ఒక ఆయన తగ్గించుకొని కన్నీళ్లు విడిచినప్పుడు దేవుడు ఆ కన్నీళ్లు కూడా చూశాడంట. 2వ దినవృత్తాంత గ్రంథం 34వ అధ్యాయం 27వ వచనంలో మాట్లాడబడింది. తను తగ్గించుకొని కన్నీళ్లు విడిచినప్పుడు, నా సన్నిధిలో నువ్వు తగ్గించుకొని కన్నీళ్లు విడిచావు, నేను చూశానని దేవుడు అంటున్నాడు. 2వ దినవృత్తాంత గ్రంథం 34వ అధ్యాయం 27వ వచనం. నీ మనస్సు మెత్తనిదై నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నా సన్నిధిని నీ మనవి నేను ఆలకించును.
ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, నా సన్నిధిని నీవు తగ్గించుకొని కన్నీళ్లు విడిస్తే కనుక నేను నీ యొక్క మన ఆలకించాను. అంటే ప్రతి విషయానికి ప్రతి మనిషి ఏడవని కాదు నేను చెప్పేది, అసలు రావు నా కన్నీళ్ళు, అది కాదు నేను చెప్పేది. ఆ ఈయన కూడా రాజు కూడా ఆ పరిస్థితులు ఎక్కడ చూడండి, దేవుడు అంటున్నాడు నీ యొక్క కన్నీళ్లు నేను చూశాను, తగ్గించుకున్నావు. క్రైస్తవ యొక్క జీవితంలో తగ్గింపు చాలా ముఖ్యమైనటువంటిది. ఆ తగ్గింపై నీకు ఆశీర్వాదానికి నడిపిస్తుంది. ఆ తగ్గింపై నీకు దీవెనకు కారణం అవుతుంది. ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎంతగా తగ్గించుకుంటే మనకు అందరూ తెలుసు. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, అనేక వాక్యాల్లో కూడా తను తగ్గించుకున్న వాడు హెచ్చించబడి లేఖనాలు సెలవిస్తున్నది. ఇక్కడ ఈ రాజు అనేటువంటి వ్యక్తి తాను తగ్గించుకొని దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు, అంగీకరించాడు అని వాక్యం సెలవిస్తుంది. లోక పెట్టని ఉండొచ్చు, లోక పరిస్థితులు ఎట్టని ఉండొచ్చు, లోక స్థితిగతులు ఎట్టని ఉండొచ్చు, అది మనకొద్దు. మన జీవితాల్లో మనము తగ్గింపగలిగి జీవించాలి క్రైస్తవ జీవితం అని మనకు వాక్యం మనకు స్పష్టంగా సెలవిస్తుంది. జన్మ ఇంకొక వాక్యం మనం చూస్తే దినవృత్తాంతుల గ్రంథం 2వ దినవృత్తాంతుల గ్రంథంలో 12వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ సొలొమోను కుమారుడు రెహబాము కనిపిస్తాడు. ఆయన కానీ ఆయన అధిపతులు కానీ తగ్గించుకోవటము దేవుడు చూసినాడు. అప్పుడు ఇశ్రాయేలు అధిపతులను రాజును తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి. హల్లెలూయా. యేసు దేవుడు న్యాయస్థుడు అని ఒప్పుకున్నారు అంటాడు. ఎంతైనా ఆ మాట నమ్మదగింది. మనుషులు ఎప్పటికైనప్పటికీ కూడా నమ్మకమైన వాళ్ళు కాదు, కానీ లేదు. కానీ బైబిల్లో కూడా పౌలు కూడా అంటాడు, మేము నమ్మదగిన కాకపోయినప్పుడు కూడా దేవుడి వాక్యం నమ్మదగిందని. కాబట్టి ఇక్కడ వాక్యం మనం చూసినప్పుడు ఇశ్రాయేలు వాళ్ళ అధిపతులను రాజును తమ్మును తామును తగ్గించుకున్నట యెహోవా చూచెను. చూసే దేవుడు, మనం ఆరాధించే దేవుడు కళ్ళని దేవుడు కాదు. కళ్ళతో చూసే దేవుడు, చెవులతో వినే దేవుడు, హృదయంతో గ్రహించే దేవుడు, కావలసినటువంటి ఈవులు దయచేసే దేవుడు ఆయన. కాబట్టి లోకస్తులాగా మనం దేవుడికి అది ఉందా, ఇది ఉందా, కళ్ళు ఉందా, కాళ్ళు ఉందా, చెవులు అట్లా కాదు, అన్నీ ఉంటాయి. ఆయన ఉండబట్టి మనకు విధంగా. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు రాజు వాళ్ళ యొక్క అధిపతులు కూడా, సైన్యానికి అధిపతులు కూడా తగ్గించుకొని ప్రార్థన చేసే విధానం చూసినప్పుడు దేవుడు వాళ్ళని చూసేవాళ్ళని మోసేది కూడా దేవుడు అంటాడు నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో ఆ ప్రజలు వేదన పడుతూ ఏడుస్తూ ఆ దేవుడికి మనపెడుతున్నప్పుడు వాళ్ళు కూడా అనుకోవచ్చు ఈ దేవుడు ఇంకా మనం కరుణించలేదని చెప్పి. ఆ వాక్యం మనకు లేఖనంలో సెలవిస్తున్నది. అక్కడ 3వ అధ్యాయం 7వ వచనంలో ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధ నిశ్చయంగా నేను చూశాను, మరియు యెహోవా ఇట్లనెను, ఐగుప్తులో ఉన్న నా ప్రజలను నిశ్చయముగా నేను వాళ్ళ బాధను నిశ్చయంగా నేను చూశాను. నీ బాధను కానీ, నీ సమస్యను కానీ, నీ వేదన కానీ, నీ సమస్యను కానీ దేవుడు చూస్తున్నాడు. ప్రతి మనిషిని చూస్తున్నాడు. లోకం లేదన్నా విశేషంగా ఆయన బిడ్డలు చూస్తున్నాడు. ఆయన కనుమరుగేది ఏది లేదు.